సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనులపై చర్చించి రేపు టెండర్లకు పిలవాలని నిర్ణయించారు. మొత్తం 21,616 కోట్లతో 2 ప్రాజెక్టులకు టెండర్లు పిలువబోతున్నారు. విశాఖ మెట్రోకి 11,498 కోట్లతో, విజయవాడ మెట్రోకి 10,118 కోట్లతో టెండర్లు పిలువనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు జరగబోతున్నాయి. విశాఖ మెట్రోకి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద విఎంఆర్డీఏ నుంచి 4,101 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ మెట్రోకి సిఆర్డీఏ నుంచి 3,497 కోట్లు కేటాయించనున్నారు. సీఎం సింగపూర్ పర్యటనపైన కేబినెట్లో చర్చించారు. గతంలో ఏపీ, సింగపూర్ మధ్య సత్సంబంధాలు ఉండేవని, గత వైసీపీ ప్రభుత్వం వల్ల సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు బాబు. బలహీనపడ్డ బంధాల్ని బలోపేతం చేసేందుకే రేపు సింగపూర్ వెళ్తున్నట్లు మంత్రులకు చెప్పారు. గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పారిశ్రామికవేత్తల్ని కలవాలని మంత్రులకు సీఎం సూచించారు. అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటనపై కూడా కేబినెట్లో చర్చించారు. కరెస్పాండెంట్ ఈశ్వర్ రెడ్డిగా ఉన్నారు లైవ్లో. ఈశ్వర్, క్యాబినెట్ హైలైట్స్ ఏంటి? అదేవిధంగా బాబు సీఎం సింగపూర్ టూర్కి సంబంధించి కూడా అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఒకటి రెగ్యులర్ అజెండా ప్రకారం దాదాపుగా 54 అంశాల మీద కేబినెట్ చర్చించింది. ఆ రెగ్యులర్ అజెండాకి భిన్నంగా రెగ్యులర్ అజెండాలో కూడా చాలా కీలకమైన అంశాలు వచ్చాయి. మొదటగా వాటిలో చెప్పుకోవాల్సింది తిరుపతికి సంబంధించి, తిరుపతిలో తొక్కిసలాటకు సంబంధించిన నివేదికని గతంలో జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన నివేదికని ఈరోజు ముఖేష్ కుమార్ మీనా జీఏడీ సెక్రటరీగా కేబినెట్గా రిపోర్ట్ని చదివి వినిపించారు. ఆ సమయంలో అక్కడ గతంలో ఎవరైతే అక్కడ డిఎస్పీ విధుల్లో ఉన్నారో ఆ డిఎస్పీ సకాలంలో హాజరు కాలేదు. ఆయన 2 గంటలకు రావాల్సిన డిఎస్పీ సాయంత్రం 7 గంటలకు వచ్చినట్టుగా అక్కడ గుర్తించినట్టుగా నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో గోశాల ఇన్ఛార్జిగా ఉన్న హరినాథ్ రెడ్డి కూడా అక్కడ ప్రాపర్గా యాక్ట్ చేయలేదని ఆ నివేదికలో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దాంట్లో పేర్కొనడం జరిగింది. ఆ మేరకు కేబినెట్ వాళ్ళిద్దరి మీద క్రిమినల్ చర్యకి సిఫార్సు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో అక్కడ జేఈఓగా ఉన్న గౌతమి, అప్పట్లో జేఈఓగా ఉన్న గౌతమి కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదని చెప్పి నివేదికలో ఒక చోట మెన్షన్ చేశారు. దీంతో ఆమె ఐఏఎస్ అధికారి కాబట్టి ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో లేకపోతే దాని మీద ఎట్లాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలో పరిశీలించాలని చెప్పి జీఐడీకి కేబినెట్ సూచించింది. సరే, మిగతా అంశాల జోలికి వస్తే మిగతా మెట్రోస్ కావచ్చు లేకపోతే మరికొన్ని కీలకమైన అంశాలని చాలా లోతుగా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాలా లాంటి అంశాలు, నాలాకి సంబంధించి దాదాపుగా గత 3 నెలలుగా అది పెండింగ్ అవుతూ వస్తుంది. రియల్ ఎస్టేట్ భూమి అవ్వాలంటే ఆ నాలాని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్షన్ చేయాలంటే దానికి పెద్ద ఎత్తున అనేక చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అనేక డిపార్ట్మెంట్లు దాంతో కొల్లేషన్ అయి ఉన్నాయి. సో వీటన్నిటినీ సంబంధించి అన్నిటినీ సింక్రనైజ్ చేయాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి వాటికి మరికొంత సమయం తీసుకోవాలనుకున్నారు. అదే సమయంలో సింగపూర్ టూర్ రేపటి నుంచే ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్తున్నారు. సింగపూర్లో 6 రోజుల పాటు ఆయన పర్యటించబోతున్నారు. ప్రధానంగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి సింగపూర్ మోడర్న్ అర్బనైజేషన్లో సింగపూర్కి ప్రాధాన్యత ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ఈ అర్బన్ ఎలివేషన్కి సంబంధించి ప్రాజెక్ట్స్ కావచ్చు లేకపోతే అట్లాంటి ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రభుత్వమే ఏకంగా కలిసి ఆంధ్రప్రదేశ్తో పనిచేసే ఒక భాగస్వామ్యం కుదిరింది. దాంతో అప్పట్లో కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడం, ఆ తర్వాత వాళ్ళ మీద ఆ ఒప్పందాన్ని రద్దు చేయడం కావచ్చు, ఆ సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి పైన కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఆ సంబంధాలను పునరుద్ధరించుకోవాలన్న ఉద్దేశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కేబినెట్కి వివరించారు. కేబినెట్ సహచరులకి గతంలో ఏవైతే ఆ రిలేషన్స్ స్టెయిన్ అయ్యాయో వాటన్నిటిని తిరిగి పునరుద్ధరించుకోవాలి, లేదంటే వేగంగా ముందుకు వెళ్ళలేం. అలా పునరుద్ధరించుకోవాలంటే స్వయంగా తానే వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని కలిసి గతంలో జరిగిన వ్యవహారాలు తిరిగి పునరావృతం కావాలని భరోసా ఇవ్వాల్సిన నేపథ్యం ఉందని చెప్పి ముఖ్యమంత్రి కేబినెట్కి వివరించారు. దీంతో సహచరులందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ రేపటి కార్యక్రమం విజయవంతం కావాలని తిరిగి సింగపూర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో సీడ్ క్యాపిటల్లో మాస్టర్ డెవలపర్గా భాగస్వామ్యం తీసుకోబోవడానికి ఖచ్చితంగా ఒప్పించి వస్తారన్న నమ్మకం తమకు ఉందంటూ సహచరులు కూడా కేబినెట్ అంతా ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఈరోజు రేపు సింగపూర్కి వెళ్తున్న నేపథ్యంలో అందరికీ లంచ్ కూడా అక్కడ మంత్రులందరూ కూడా సీఎంతోనే కలిసి డిన్నర్ చేశారు. సో ఇదొక చాలా కీలకమైన ఘట్టంగా చెప్పాల్సిన అవసరం కనిపించింది. అదే సమయంలో మిగతా అంశాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్కి సంబంధించినవి గతంలో నిబంధనలను అతిక్రమించి బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళందరూ వాటిని రెగ్యులరైజ్ చేయాలన్న ఒక డిమాండ్ అయితే ఉంది. అది క్రమేపీ పొలిటికల్ డిమాండ్గా మారుతూ వస్తుంది. అనేక అర్బన్ ప్రాంతాల్లో ఈ డిమాండ్ ఉండడంతో దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు. అయితే ముఖ్యమంత్రి చాలా దానిపైన ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కావచ్చు ఇట్లా రెగ్యులరైజేషన్ చేస్తూ వెళ్తుంటే వాళ్ళు తిరిగి తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఉదాహరణకి బుడమేరు లాంటి ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా కట్టిన నేపథ్యంలో వాటిని డెమాలిష్ చేయకపోతే మళ్ళీ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిపైన కొంత సమయం తీసుకునైనా మళ్ళీ కొన్ని ఖచ్చితంగా డెమాలిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మరికొన్నిటికి అవసరమైతే వాటికి ఎక్స్క్యూజ్ చేసి వాటిని పెనలైజ్ చేసి వాటికి సంబంధించిన
అదనపు ఫైన్ కానీ లేకపోతే ఇట్లాంటి వసూలు చేయాలి, ఎంత వసూలు చేయాలి దాని మీద కూడా చర్చించాలంటే మరికొంత సమయం తీసుకోవాలన్న ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. సో మొత్తానికి ఇట్లాంటి కీలకమైన అంశాలతో ఈరోజు జరిగింది. ముఖ్యమంత్రి రేపటి నుంచి సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో అనేక అంశాలు రావడం కావచ్చు, పొలిటికల్గా ఎలా ఉండాలి, మంత్రులకు కూడా ఈ వచ్చే వారం రోజుల్లో ఎట్లాంటి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, లేకపోతే ఇట్లాంటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి బ్రీఫ్ చేసినట్టుగా సమాచారం ఉంది. రైట్ ఈశ్వర్. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఉదయం ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఖర్గే నివాసంలో జరిగిన ఈ కీలక భేటీ దాదాపు 2 గంటల పాటు సాగింది. కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లపై ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ కి సీఎం రేవంత్ వివరించారు. సిపెక్ రిపోర్ట్ ని అధిష్టానానికి అందించి పలు అంశాలపై చర్చలు జరిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని, పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కాంగ్రెస్ పెద్దల్ని కోరారు రేవంత్ రెడ్డి. కులగణన, బీసీ రిజర్వేషన్లు, ప్రజల స్థితిగతుల ఆధారంగా సంక్షేమ ఫలాల అందజేతపై ఇందిరాభవన్లో కాంగ్రెస్ ఎంపీలకి సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీ బిల్ ఆర్డినెన్స్ ని కేంద్రం ఒప్పుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీసీ బిల్లుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకి అనుకూలంగా ఓటేసిన బీజేపీ ఇప్పుడు మెలిక పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ కూడా బీసీలకి అన్యాయం చేసిందని విమర్శించారు. 42% బిల్లు తీసుకొని తీరుతెన్నులు కూడా వాళ్ళు సాయంత్రం 5 గంటలకి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా వివరించబోతా ఉన్నాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వబోతా ఉన్నారు. ఇండియాలో ఉన్నటువంటి కూటమిలన్నిటి మద్దతు కూడగట్టుకొని తెలంగాణ మోడల్, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కుల సర్వే కానీ, 42% రిజర్వేషన్ బిల్లు కానీ ఇవాళ యావత్ దేశానికి రోల్ మోడల్గా మారినటువంటి సందర్భం. ఎక్కడ పోయినా రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్న సందర్భం. అందుకే ఇండియా కూటమిలో అందరు సభ్యులకి వివరించాలని ఉద్దేశంతో 5 గంటలకు ఇందిరాభవన్లో పార్లమెంట్ సభ్యులందరూ కూడా కుల సర్వే జరిగిన తీరుతెన్నులు, 42% రిజర్వేషన్స్ 2 బిల్లు మీద వివరిస్తాం. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ విషయంలో ఉద్యమం చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. ఎస్, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు, అలాగే సామాజిక సర్వే, ఈ విధంగా అయితే ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఇటు విద్యా, ఉపాధి, కుల సర్వేని తెలంగాణలో ఏ విధంగా నిర్వహించారు, ఆ సర్వే ఫలాలను, ముఖ్యంగా ఆ సర్వే ఆధారంగా ఎటువంటి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించబోతున్నారు అన్న అంశానికి సంబంధించి నిపుణుల కమిటీ ఒక నివేదిక రూపొందించడం జరిగింది. సో దీనిపైనే ఈరోజు ఉదయం మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీకి 2 గంటల పాటు సుదీర్ఘ వివరణను ఇటు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క అందజేయడం జరిగింది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సామాజిక న్యాయం, అలాగే బీసీ కులగణన, అలాగే రిజర్వేషన్లు, సమాజంలో వారు ఎంత ఉన్నారో ఎంత వాటా ఉన్నారో వారికి అంత భాగం అన్న అంశానికి అనుగుణంగా తెలంగాణలో మొదట ఈ ముఖ్యంగా సామాజిక న్యాయం 2.0 ప్రారంభించడం జరిగిందని ఖర్గే కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒక కొత్త ఉద్యమం తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి ఖర్గే చెప్పారు. సో జాతీయ స్థాయిలో తెలంగాణకి సంబంధించిన రిజర్వేషన్ల కల్పన అంశంని బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు తమ వంతు పాత్రను ఇటు కాంగ్రెస్ అధిష్టానం పోషించే అవకాశం కనిపిస్తుంది. ఈ కులగణన అనేది దేశవ్యాప్తంగా జరిపితే కనుక ముఖ్యంగా వాటి ఫలాల్ని ఏ విధంగా సంక్షేమ ఫలాల్ని ప్రజలకు అందించవచ్చు, జనాలు ఎంత భాగం ఉన్నారు, బీసీల్లో కూడా వెనకబడిన వర్గాలు, ఎస్సీలో వెనకబడిన వర్గాలు ఎవరెవరు ఉన్నారు, వారు ముఖ్యంగా వారి విద్యాపరంగా ఏ స్థాయిలో ఉన్నారు, అలాగే వారికి ఎటువంటి సంక్షేమ ఫలాలను అందించాల్సింది, వీటన్నిటికి సంబంధించి కూడా సమాజానికి ఒక హెల్త్ చెకప్లా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో జరిపిన సర్వే, అలాగే ఇటు రిజర్వేషన్ల కల్పన, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా కాంగ్రెస్ ఎంపీలకు వివరిస్తూ పార్లమెంట్లో ఈ అంశాలని లేవనెత్తాలని చెప్పి రేవంత్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు ఎంపీలకు వివరించబోతున్నారు. సో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రస్తుతం ఉన్న పహల్గామ్ టెర్రర్ అటాక్, అలాగే ఆపరేషన్ సింధూర్తో పాటుగా ట్రంప్ వ్యాఖ్యలు, ఇతర అనేక కీలక అంశాలు, ముఖ్యంగా ఎస్ఐఆర్, బీహార్ ఓటర్ల జాబితా సవరణ, ఇవన్నీ కూడా పార్లమెంట్ను కుదిపేస్తున్న తరంలో ఈ తెలంగాణకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తుతారు, ఎంతవరకు ఈ రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.
నెక్స్ట్ స్టోరీ చూద్దాం. ఏపీ లిక్కర్ కేసులో విచారణకి హాజరయ్యారు శ్రవణ్ రావు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ శ్రవణ్ నిందితుడిగా ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకి దుబాయ్లో తన ఫ్లాట్లో ఆశ్రయం కల్పించారని శ్రవణ్ రావుపై ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇక ఈ క్రమంలో ఆయనకి నోటీసులు ఇచ్చిన సిట్ విచారణకు పిలిచింది. 4 గంటలుగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వరుణ్ పురుషోత్తం, చాణిక్యులతో పరిచయాలపై కూడా ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రమేయం ఉందనుకున్న వారందరినీ కూడా పిలిచి విచారిస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్టు కూడా చేసింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, శ్రవణ్ రావు ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది? ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? 4 గంటలు కూడా శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. లిక్కర్ కేసులో కీలక నిందితులుగా ముడుపులకు సంబంధించినటువంటి వసూళ్ల నెట్వర్క్లో ట్రాన్స్పోర్టర్లుగా వ్యవహరించినటువంటి నిందితులు ప్రస్తుతం వారంతా కూడా విదేశాలకు పరారయ్యారు. లిక్కర్ కేసులో కేసు నమోదయ్యాక వారికి సంబంధించి కీలక నిందితులుగా ఉన్న వారికి ఇటు శ్రవణ్ రావు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం సిట్ అధికారులు పిలిచి విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే కేసులో ఈ నెల 22వ తేదీన దుబాయ్లో ఉన్నటువంటి పారామౌంట్ విల్లాకు సంబంధించినటువంటి ఫ్లాట్లో వారికి ఆశ్రయం కల్పించారన్న ఆరోపణల నేపథ్యంలో ఫ్లాట్కి సంబంధించినటువంటి 2 పార్ట్నర్లు ఉన్నారు. వారిలో ఒకరు ఆకర్ష్, రెండోవారు ఇటు శ్రవణ్. ఈ ఇద్దరికి సంబంధించి విచారణకు ఇప్పటికే పిలిచారు. అయితే శ్రవణ్ మాత్రం తనకు వారితో ఇటు ఆకర్ష్ మాత్రం తనకు ఆ నిందితులతో ఎటువంటి ప్రమేయం లేదు, పరిచయం కూడా లేదని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ సీసీ ఫుటేజ్ను కూడా ప్రస్తుతం శ్రవణ్ రావు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ప్రస్తుతం సిట్ అధికారులు అందించినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ కేసులో శ్రవణ్ రావుని పిలిచి విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు కోట్లాది రూపాయలు చేతులు మారాయి, హవాలా మార్గంలో మనీ లాండరింగ్ ద్వారా కొల్లగొట్టారు, విదేశాలకు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో ప్రస్తుతం ఎవరైతే కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఈ ఏడాది ఫిబ్రవరికి సంబంధించి ఏప్రిల్ నెల వరకు కూడా దుబాయ్లో ఉన్నటువంటి పారామౌంట్ వల్ల అది శ్రవణ్ రావుకు సంబంధించిన ఫ్లాట్, ఆ ఫ్లాట్లోనే ఉన్నట్టు కూడా సిట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో వారికి ఇటు శ్రవణ్ రావుకు మధ్య ఉన్నటువంటి పరిచయాలు ఏంటి, ఎవరి ద్వారా వీరంతా పరిచయం ఏర్పడి అందరూ కలిసి దుబాయ్ వెళ్ళారు. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి చాణిక్య కావచ్చు, అలాగే ఎవరైతే ఇటు శ్రవణ్ రావు కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే వరుణ్ పురుషోత్తం, వీరంతా కూడా రెగ్యులర్గా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కలిసి గతంలో ప్రయాణాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీరికి ఇటు శ్రవణ్కు మధ్య ఉన్నటువంటి పరిచయాలు ఏంటి, లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనీ లాండరింగ్కి ఏమైనా సహకరించారనే కోణంలో కూడా సిట్టు ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగానే ఆయన విచారణ రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చింది. గత 4 గంటలు కూడా శ్రవణ్ రావుని విచారిస్తున్నారు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఆయన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులో కూడా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. విచారణకు అక్కడ సిట్ ఎదుట హాజరవుతున్నారు. అలాగే లిక్కర్ కేసులో కూడా ప్రస్తుతం ఆయనకు విచారణ హాజరైనటువంటి నేపథ్యంలో రెండింటికి ఏమైనా కామన్ కనెక్షన్ ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఆకర్షించినటువంటి వీడియో ఫుటేజ్తో పాటుగా వివరాల ఆధారంగా కూడా ప్రస్తుతం అతను అయితే ప్రస్తుతాన్ని ఇదే కేసులో ప్రస్తుతం బునేటి చాణిక్యను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది, రిమాండ్కి అయితే పంపించింది. థ్యాంక్ యూ వసంత్. ఇక విజయవాడలో ఉంటున్న పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త. ఇప్పుడు మీకు చెప్పబోయే న్యూస్ ఏ మాత్రం లైట్ తీసుకోకండి. ఎందుకంటే విజయవాడలో ఈగల్ టీం తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. బడ్డీ కొట్లలో భారీ ఎత్తున గంజాయి చాక్లెట్స్ ని సీజ్ చేశారు అధికారులు. 1 టన్ పరిధిలో 110 ప్యాకెట్స్ లో గంజాయి చాక్లెట్స్ ని గుర్తించారు. ఒక్కో ప్యాకెట్ లో 400 గంజాయి చాక్లెట్స్ ని గుర్తించారు. బడ్డీ కొట్ల నుండి కిరాణా షాప్ల దాకా ఇవే చాక్లెట్స్ ల అమ్మకం జోరుగా సాగుతోంది. ఇక నగర వ్యాప్తంగా సోదాలు మొదలుపెట్టాయి ఈగల్ టీం, అలాగే టాస్క్ ఫోర్స్ టీం. గంజాయికి పిల్లల్ని బానిసలు చేయడమే వీరి లక్ష్యం. ఒక్కసారి చాక్లెట్స్ రూపంలో బానిసలైతే ఆ తర్వాత ఏకంగా గంజాయి వాడక మొదలు పెడతారన్న పెద్ద కుట్ర కనిపిస్తోంది. ప్రధానంగా పిల్లలు స్కూళ్లకు వెళ్లే దారులు, స్కూళ్ల దగ్గర కూడా చాక్లెట్స్ విక్రయం జోరుగా ఉన్నట్టుగా అనుమానం. అసలు ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి, సప్లయర్ ఎవరు, సిటీలో ఎన్ని షాప్లకు సప్లై చేస్తున్నారన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతోంది. కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో శివకుమార్, ఇది వింటుంటేనే చాలా భయానకంగా ఉంది. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఇప్పటి వరకు అసలు ఎంతమంది ఇలా బానిసలై కనిపిస్తూ ఉన్నారు, అండ్ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? విజయవాడలో వరుసగా గంజాయి చాక్లెట్లు పట్టుబడడం కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో లీగల్ టీం, టాస్క్ ఫోర్స్, లోకల్ పోలీసులు సంయుక్తంగా విజయవాడ నగర వ్యాప్తంగా కూడా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో వారం రోజుల క్రితమే ట్రైన్లో గంజాయి చాక్లెట్లను గుర్తించినటువంటి లీగల్ టీము ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉంది. అసలు ఎక్కడి నుంచి ఈ గంజాయి చాక్లెట్లను
తీసుకొచ్చి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో అయితే లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల ముంబై నుంచి ఇటు బీహార్ వైపు నుంచి ఇటు చెన్నై తరలిస్తున్నట్లుగా ఈగల్ టీం అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. దీనిలో భాగంగానే ఈగల్ టీమును కూడా ఒక ప్రత్యేకంగా టీమును ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలోనే ఈ యొక్క గంజాయి చాక్లెట్లు పట్టబడిన నేపథ్యంలో విజయవాడ నగరంలో ఈరోజు జరిపినటువంటి దాడుల్లో వన్ టౌన్లో ఒక బట్టీ కొట్లో ఈ చాక్లెట్లు పట్టుపడడం ఇప్పుడు ఇటు తల్లిదండ్రులను నగర వాసులను కూడా కొంత ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈగల్ టీంతో పాటు లోకల్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ టీం చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కూడా నెలకొంటుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటంతో పాటు ఈ గంజాయి నిర్మూలన, ఈ యొక్క గంజాయి స్మగ్లింగ్ని పూర్తిగా నిర్మించే దిశగా అయితే అడుగులు వేయాలని చెప్పని ఈ విజయవాడ నగర ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్ శివకుమార్, ఇది 5/5.